రాగి దోశ ఈరోజు మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాము. దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. రాగి దోశకు కావాల్సిన పదార్థాలు: దోశ పిండి, రాగి పిండి, ఉప్పు, క్యారెట్ తురుము, కీరా, తురిమిన పనీర్. రాగి దోశకు కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఓకే, రాగి దోశ అండ్ చాలా ఈజీగా కూడా అయిపోతుంది. మిగతావన్నీ మనం ప్లేటింగ్ అనేది చేసుకోవాలి. ఎస్ అశ్విని గారు. ఓకే, ఏమన్నా ప్రిపరేషన్ ఉందా ముందు చేసుకోవాల్సింది? సో ముందుగా మనము రెగ్యులర్గా మనం ఎలాగైతే దోశ బ్యాటర్ని ప్రిపేర్ చేస్తామో, దోశ పిండిని ప్రిపేర్ చేస్తామో అలా దోశ పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే ఫర్మెంటేషన్కి పెడతాం కదా, ఓవర్ నైట్ మనం సైడ్కి పెడతాం కదా, అప్పుడు మనము రాగి పిండి అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో అప్పుడు నేను యాడ్ చేయలేదు, కానీ ఇప్పుడు యాడ్ చేస్తున్నాను వేసే ముందు. బట్ ఇంట్లో మనం చేసుకునేటప్పుడు ఓవర్ నైట్ చేస్తాం కదా, బ్యాటర్ రెడీ కాగానే అప్పుడే యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకే. సో ఎవ్రీ డే కూడా చాలా మందికి రైస్ తినే అలవాటు కూడా ఉంటుంది కదా. సో లంచ్ టైంలో కంపల్సరీ రైస్ అనేది ఉండాలా? అంటే కిడ్స్ దగ్గర నుంచి చాలా మందికి అవాయిడ్ చేయలేం కదా. అడల్ట్స్ అయితే కొంచెం అవాయిడ్ చేసుకుంటూ ఉంటాము హెవీ కార్బ్స్ అని చెప్పేసి. ఆ టైం నుంచి అవాయిడ్ చేయడం మంచిదేనా? ఈజ్ ఇట్ కంపల్సరీ? సో రైస్ అనేది ఒక మిత్ అండి. రైస్ని చాలా కల్ప్రిట్గా చూస్తూ ఉంటారు. రైస్ కూడా హెల్దీ వెర్షన్లో మనం తీసుకోవచ్చు. మనకు బేసిక్గా ఏంటంటే బ్యాలెన్స్ చేసుకోవాలి. మనం ప్రోటీన్ తీసుకుంటున్నామా, కరెక్ట్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ తీసుకుంటున్నామా. మనం ప్రోటీన్ ఫైబర్ ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనం రైస్ పోర్షన్ని కూడా కంట్రోల్ చేస్తాం కాబట్టి, తగ్గిస్తాం కాబట్టి రైస్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, సో మనం ప్రిపరేషన్లోకి వెళ్దాం. ఎస్ ప్లీజ్. మనము ఫస్ట్ ప్యాన్ పెట్టుకుందాము, అలాగే నేను బ్యాటర్ ప్రిపేర్ చేస్తాను. ఓకే. సో ఇప్పుడు నేను దోశ బ్యాటర్లో రాగి పిండి యాడ్ చేస్తున్నాను. ఇది మంచిగా మిక్స్ చేసుకుందాము. ఇదే మనం ఓవర్ నైట్ సోక్ చేసుకుంటే చాలా మంచిగా ఫర్మెంట్ అండ్ మిక్స్ అయిపోతుంది అన్నమాట. సో మనం రాగి పిండి దీంట్లో యాడ్ చేస్తున్నాం కదా, అలాగే దీంట్లో తురిమిన క్యారెట్ యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇది కావాలంటే దోశ పైన కూడా వేసుకోవచ్చు. దోశ పైన కూడా వేసుకోవచ్చు. అండ్ తగినంత సాల్ట్ టేస్ట్ పరంగా. సో దీన్ని మనం కరెక్ట్గా మిక్స్ చేసుకుందాము బాగా. ఓకే, ఇప్పుడు మనం దోశ ప్యాన్ కూడా రెడీ అయిపోయింది కదా అశ్విని గారు, వేడి అయిపోయింది. మనం దోశ వేసుకుందాం. సో ఈ ప్యాన్ నాకు తెలియదు కాబట్టి నేను కాస్త ఆయిల్ ఫస్ట్ వేసి తర్వాత దోశ వేస్తున్నాను. సో తురిమిన పన్నీర్ యాడ్ చేస్తున్నాను, ప్రోటీన్కి మనకి యాడ్ అవుతుంది కాబట్టి. అలాగే మనకి ఇప్పుడు కావాలంటే తురిమిన క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా మంది కిడ్స్ కూడా చాలా కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు, లైక్ స్టమక్ పెయిన్స్ అవి వస్తున్నాయని చెప్పేసి. లంచ్ రిలేటెడ్ ఏమన్నా ఉంటాయా అండి? సో నవ్వే డేస్ అంటే చాలా ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అశ్విని గారు. ఎందుకంటే క్విక్గా అయిపోతుందని ఉప్మా కానివ్వండి, బ్రెడ్ కానివ్వండి, అండ్ లైక్ బిస్కెట్స్ కానివ్వండి, బేకరీ ఐటమ్స్ అనేవి మనం లంచ్లో ప్యాక్ చేసి ఇస్తున్నాము. లేదంటే పిల్లలకి హాఫ్ డే ఉంటుందని స్నాక్స్ అనేవి, ఇలా బేకరీ ఐటమ్స్ కానివ్వండి, బేసిక్గా మైదాతో చేసిన ఫుడ్ అనేది మనం పెడుతున్నాం కాబట్టి సింపుల్ కార్బోహైడ్రేట్స్ వాళ్ళకి తొందరగా జీర్ణం అయిపోతుంది, డైజెస్ట్ అయిపోయి వాళ్ళకి ఏంటంటే ఫుడ్ ఏమి లేక వాళ్ళకి యాసిడ్ రిలీజ్ అయ్యి యాసిడిటీ ఇష్యూస్ కానివ్వండి, అండ్ ఫుడ్ ఆకలేసింది కూడా వాళ్ళకి అర్థం కాదు కాబట్టి అలా స్టమక్ పెయిన్స్ అనేవి కూడా చాలా కామన్గా చూస్తూ ఉంటాం. అదే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్తో బ్యాలెన్స్ చేసి ఇంట్లోనే ప్రాపర్ మీల్ మనం ఇచ్చినట్టయితే వాళ్ళకి అలాంటి పెయిన్స్ కూడా తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఇది వన్ ఆఫ్ ది రీజన్స్ మాత్రమే. ఎస్. సో దోశ మనము ఫోల్డ్ చేసుకుందామా? ఓకే, సో కుక్ అయిపోయింది కదా అశ్విని గారు, మనం సర్వింగ్ ప్లేట్లో పెట్టేసుకుందాము. ఓకే, మళ్ళీ కాస్త ఆయిల్ వేస్తున్నాను. నాన్ స్టిక్ ప్యాన్స్ అంటే మనం వేయాల్సిన అవసరం లేదు.
కాస్త ఆయిల్ ఓకే. అండ్ తురుముకున్న పన్నీర్. సో పన్నీర్ మనం యాజ్ ఏ ప్రోటీన్ యాడ్ చేసుకుంటున్నాం అశ్విని గారు మన లంచ్ బాక్స్లోకి ఈరోజు. ఓకే. అండ్ క్యారెట్. సరైన న్యూట్రియంట్స్ మనకి లంచ్ బాక్స్లో అందాలి అంటే కనుక ఎటువంటివి మనం ఇంక్లూడ్ చేసుకుంటే మంచిది ఫుడ్లోని? సో నేను చెప్పినట్టు బ్యాలెన్స్డ్ మీల్ అనేది మనం లంచ్లో ప్యాక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అశ్విని గారు. ఒకవేళ మనకి ఇలా ఈచ్ ఇంగ్రీడియంట్ లైక్ సపరేట్గా ప్రోటీన్ కానివ్వండి, సపరేట్గా కార్బ్స్ కానివ్వండి, ఫైబర్ కానివ్వండి ప్యాక్ చేసుకోవడానికి టైం లేదంటే మనం 1 pot డిషెస్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మీరు అన్నట్టుగా రైస్ క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి కదా, అలాంటప్పుడు పులావ్స్ చేసుకోవాలి. లైక్ ఎగ్ యాడ్ చేసుకొని పులావ్ కానివ్వండి, అందులోనే వెజిటేబుల్స్ ఎక్కువగా యాడ్ చేసుకుంటే మనం ఫైబర్ కవర్ చేస్తాము, మనకి రైస్ ద్వారా మనకి కార్బోహైడ్రేట్స్ కూడా అందుతుంది. అండ్ దాంట్లో ఎగ్ కానివ్వండి, లేదంటే సోయా చంక్స్ కానివ్వండి, లేదంటే నాన్ వెజ్ అయితే మీట్ యాడ్ చేసుకుంటే మనకి ప్రోటీన్ అనేది కవర్ అయిపోతుంది. అవును, కొంచెం తొందరగా కూడా ప్రిపరేషన్ ప్రాసెస్ మనకి తక్కువగా అవుతుంది. దాంట్లో మనం అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా వేసినట్టు అలా మనం కవర్ చేసుకోవచ్చు. ఓకే. సో మనం రాగి దోశ ద్వారా మనం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేది కవర్ చేసాము. అలాగే మనం పన్నీర్ యాడ్ చేసాం కాబట్టి ప్రోటీన్ కవర్ చేసాము. సో ఇప్పుడు మనం ఫైబర్ కవర్ చేయకపోతున్నాము. సో క్యారెట్ మనం యాడ్ చేసుకున్నాము, అది కూడా ఫైబర్ కిందకి వస్తుంది. అలాగే కీరా అండ్ బీట్రూట్. ఓకే. సో లంచ్ బాక్స్ టిప్స్లో ఈరోజు రెసిపీ రెడీ. ఓకే. లంచ్ బాక్స్ రెసిపీస్లో భాగంగా ఈరోజు మనం రాగి దోశ ప్రిపేర్ చేసేసుకున్నామండి. సో టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. రాగి దోశకు కావాల్సిన పదార్థాలు: దోశ పిండి, రాగి పిండి, ఉప్పు, క్యారెట్ తురుము, కీరా, తురిమిన పనీర్. రాగి దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు దోశ పిండిలో రాగి పిండి వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో తురిమిన క్యారెట్, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పైన కొద్దిగా నూనె వేసి తయారు చేసుకున్న మిశ్రమాన్ని దోశలాగా వేసుకుని దానిపైన తురిమిన పనీర్, తురిమిన క్యారెట్ వేసి కుక్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఇప్పుడు అందులో కీరా, బీట్రూట్ ముక్కలతో సర్వ్ చేసుకుంటే రాగి దోశ రెడీ.